మాచర్ల పట్టణ శివారులో ఆటోను అడ్డగించి దాడి, పలువురికి గాయాలు. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుండి నాగార్జున సాగర్లోని సాగర్ మాత దేవాలయాన్ని దర్శించుకునేందుకు రైలులో వస్తుండగా రైలులో సీటు వద్ద జరిగిన గొడవకు వారికి సంబంధించిన వారిని పిలిపించి మాచర్ల పట్టణ శివారులోని కొత్తపల్లి జంక్షన్ వద్ద వారు వెళ్తున్న ఆటోను అటకాయించి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో నలుగురికి గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో మాచర్ల ప్రభుత్వ వైద్యశాల నందు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మేము ఆ రైల్వే స్టేషన్ కాడ నుంచి వస్తున్నాం సార్. కొత్తపల్లి దాటి రోడ్డు మార్జింగ్ దాడుతున్నాం. బండి అడ్డొస్తుంటే ఎందుకు అడ్డొస్తున్నారు, ఫోన్ అన్న మాట్లాడండి, పక్కనన్నా మాట్లాడి బండి పోనండి అని చెప్పాము. ఈ లోపల ఆపి నలుగురు ఐదుగురు వచ్చి బండి మీద ఇంకొకళ్ళు వచ్చి 8 మంది మొత్తం కొట్టారండి మమ్మల్ని. ఏమైనా పాపం చంపేవాళ్ళు. ఏ బండి మీద వచ్చారు వాళ్ళు? ఇద్దరు 2 బండ్ల మీద వచ్చారు సార్. ఏ బండిలో చూడలేదు. తాళాలు లాక్కున్నారు, ఫోన్లు లాక్కున్నారు, మా ఫోన్లు కూడా లాక్కున్నారు సార్. డ్రైవర్ ఫోన్లు కూడా. అంటే ఆటోలో వచ్చారా? ఆటోలో కిరాయి తీసుకొని వెళ్తున్నాం సార్ మేము. వాళ్ళు కొట్టిన వాళ్ళు మిమ్మల్ని దేని మీద వచ్చి కొట్టారా? బండి మీద వచ్చారు సార్. బైక్ మీద మమ్మల్ని క్రాస్ చేసుకుంటే వచ్చారు సార్. మేము చూడలేదు, వాళ్ళు మాకు తెలియదు. వేరేది సార్ గొడవ. అసలు మేము కిరాయి తీసుకొని వెళ్తున్నాం అండి. మాకంటే ముందే ఉన్నారు. ఆల్రెడీ ఇంకో 4 ముందే ఉన్నారు, 3 వెనక వస్తున్నారు ఫాలో అయ్యి. ఇంకొక ఆటోని కూడా ఆపారు, అప్పి ఆటో, పెద్ద ఆటో. ఇంకొక ఆటోని కూడా ఆపారు. అది రాలేదు. నేను అర్జెంటుగా అంటే నేను తీసుకొని వచ్చాను. ఎట్లా జరిగింది సార్? మేము ఆటోలు వేసుకుని దేవుడి కాడికి వెళ్తుంటే ఆటో డ్రైవర్కి అడ్డపడి కర్రలు తీసుకొని వచ్చి బైక్లు వేసుకుని బైక్లు అడ్డం పెట్టేశారు. అడ్డం పెడితే ఆటో డ్రైవర్లు ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే దిగండి లంజలారు, నా కొడకలారు, కర్రలు, ఒక ఆడ మనిషి కూడా వచ్చింది సార్. ఎంతమంది వచ్చారు వాళ్ళు? 15 మంది. 7 మంది వచ్చారు. 15 మంది ఆటో డ్రైవర్ జీవితం పడిపోయినాం. ఎంతమందిని కొట్టారు మీరందరూ? ఎంతమంది? 9 మంది పెద్దవాళ్ళు, 4 పిల్లలు. సార్ డబ్బులు తగ్గి 6 మనుషులు ఇలా మామూలు స్టేషన్ నుంచి దిగారు సార్. దిగ్గానే ఆటో ఎక్కిచ్చి పంపించాను. పంపించిన తర్వాత వీళ్ళు కొత్తపల్లి మన అమ్మసర్ టౌన్షిప్ దగ్గర దాటగానే ఫోన్ చేశారు. మళ్ళీ అక్కడ గొడవ వచ్చింది, ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళేసరికి వాళ్ళు గొడవ చేసి కొట్టి వెళ్ళిపోయారు సార్. 15 మంది ఏ ఊరు వాళ్ళు? లోకల్ మా కింద అమ్మడు అమ్మటి ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మటి ఒక 15 మంది దాకా ఉన్నారు. ఒక 8-9 బండ్ల మీద వచ్చారు, బైకుల మీద వచ్చారు. వచ్చి ఆటోకి అడ్డంగా తిరిగి సార్ మేము విజయవాడ కాడ నుంచి వస్తున్నాం సార్. గుంటూరులో వాళ్ళు ఎక్కితే పాప కొంచెం అడ్జస్ట్ చేసుకోమంటే ఒక ఆడ మనిషికి ప్లేస్ ఇచ్చినాం సార్. మళ్ళీ మగ మనిషికి కూడా కావాలని మా నాన్న రివర్స్ అయ్యి పిల్లలు మీరైనా కూర్చునేది, పిల్లలు మేము కూర్చోవద్దాయండి అని రివర్స్ అయ్యి ఆడ మనిషి మా అమ్మ మీదకి వచ్చాడు. మేము ట్రైన్లో వాళ్ళందరూ కలిసి ఏంటి ఆడ మనిషి మీదకి వస్తున్నాం అని అన్నారు సార్. అందుకు వెనక్కి తగ్గారు సార్. వాళ్ళకి అందరూ ఫోన్లు చేసుకొని మేము రాకముందు ఆటోలు పెట్టుకొని మాకంటే ముందు కర్రలు ఎన్ని తీసుకొని మాకు తెలియదు సార్. అసలుకి వాళ్ళు వస్తున్నారని కూడా మాకు తెలియదు. మేము అంత గమనించలేదు సార్. వెళ్ళిపోయారు సార్. మేము ఎక్కడికి వచ్చాక ఆటో ఆపేసి కర్రలు తీసుకొని అట్టు పడితే పడేసి రోడ్ల మీద కొట్టి వెనక తల పగిలేటట్టు కొట్టి చిన్న